నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు కమ్మగా ఉండే బెల్లం సున్నుండలు తక్కువ ఖర్చుతో తక్కువ నెయ్యితో ఎంతో రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. చేసేద్దాం రండి. దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 కప్పుల మినపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సున్నుండలు చేయడానికి మినపప్పు గుండ్ల పప్పు అయినా సరే, చాయ్ మినపప్పు అయినా సరే, పొట్టు మినపప్పు అయినా ఏదైనా చేసినా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పు అంతా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పుని ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటాయి సున్నుండలు. పప్పుని బాగా ఫ్రై చేయకపోతే సున్నుండల కలర్ కూడా అలా తెల్ల తెల్లగా ఉంటాయి. మనం ఎంత ఫ్రై చేస్తే అంత మంచి కలరు వస్తాయి సున్నుండలు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ సున్నుండలు చేస్తే భలే ఇష్టంగా తినేవాళ్ళం. చాలా రుచిగా చేసేది సున్నుండలు అమ్మమ్మ. ఇప్పుడు మినపప్పు సగం దాకా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 చెంచాల బియ్యం తీసుకొని మినపప్పులో వేసేసి బియ్యం కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బియ్యం వేసి ఫ్రై చేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకుపోకుండా చుట్టుకుపోకుండా ఉంటుందన్నమాట. పప్పు బియ్యం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అలాగని మీరు హై ఫ్లేమ్లో పెట్టి పప్పుని ఫ్రై చేస్తే కనుక అది అస్సలు బాగా రావన్నమాట సున్నుండలు. మొత్తం తెల్ల తెల్లగా, టేస్ట్ మాత్రం అస్సలు బాగోదు. అలా చేయకండి. టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఇప్పుడు పప్పు బియ్యం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 గంట పాటు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన పప్పు బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా పెట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టడం వల్ల మిక్సీ చిన్నపిల్లలు తినడానికి బాగా ఇబ్బంది పడతారు. అందుకే కొద్దిగా బరకగా చూపిస్తున్న విధంగా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకున్న దాన్ని ఒక బేషన్లోకి పోసేసుకోవాలి. అలాగే మిగతా పిండి అంతటిని కూడా అలాగే బరకగా పట్టుకొని ఒక బేషన్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ. మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే కప్పున్నర కూడా తీసుకోవచ్చు. బెల్లం సున్నుపిండి బాగా కలిసిపోయేలాగా చేతులతో మిక్స్ చేయాలి. అలాగా ఇప్పుడు మళ్ళొకసారి మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా బెల్లంని మిక్సీ చేసి వేస్తే కలపడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా రెండింటిని కలిపి మిక్సీ చేయడం వల్ల పొడి పొడిగా మనం నెయ్యి పోసి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ పొడిని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని ఉండల కింద చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ సున్నుండ మిక్స్ అయిపోతుంది. ఆ పొడి స్టోర్ చేసుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు దాన్నంతా ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు దాకా నెయ్యి తీసుకుంటున్నాను. కాచి చల్లార్చిన నెయ్యి అది. మీరు వేడి నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలా బేషన్ మధ్యలో రౌండ్గా ఒక హోల్ చేసి దాంట్లో మధ్యలో నెయ్యి వేసి మొత్తం ఏమాత్రం ఉండలు లేకుండా మంచిగా ముందు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట మనం. ఒకవేళ ఎక్కడైనా బెల్లం గడ్డలు ఉంటే అలా చేత్తో చిదుముకుంటూ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని మీకు చిన్న సైజు కావాలంటే సున్నుండ అలా ఒక చేత్తో చేసుకోవచ్చు. లేదా పెద్ద సైజు కావాలంటే చూపిస్తున్న విధంగా 2 చేతులతోటి 2 వేళ్ళతోటి నొక్కి పట్టుకుంటూ చేస్తే సున్నుండ చాలా పెద్ద సైజులో వస్తుంది. నేను ఇక్కడ కొన్ని పెద్ద సైజులో కొన్ని చిన్న సైజులో చేశానన్నమాట. అందుకే ఇలా కనిపిస్తున్నాయి. అందరూ చేసుకునే విధంగా ఈ సున్నుండలని చేసి చూపించామండి మేము. తక్కువ ఖర్చుతో తక్కువ నెయ్యితోటి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ సున్నుండలు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ముట్టుకుంటేనే తునిగిపోతున్నాయి. చాలా బాగా వచ్చాయి సున్నుండలు. ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మంచి రెసిపీస్ కోసం కామెంట్ కూడా చేయండి.